వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఎలాగైనా గెలవాలని బాలినేని, రేపు ఒంగోలుకు జగన్. బాలినేని సీటు దక్కించుకునే విషయంలో తన పంతం అయితే నెగ్గించుకోగలిగారు. కానీ ఈసారి ఇక్కడ గెలవడం మాత్రం అంత ఈజీ కాదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఆయన చేసుకున్నవి కొన్ని కాగా పార్టీ చేసినవి మరికొన్ని ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాలినేని దాదాపు 3 ఏళ్ల పాటు ఉన్నారు. కానీ ఆ తర్వాత మంత్రి పదవి నుండి తప్పించడంతో ఆయనలో అలక మొదలైంది. బాలినేని గత 2.5 ఏళ్లుగా చీటికి మాటికి పార్టీ మీద అలగటం, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించడం, పరోక్షంగా జగన్ పైన కూడా వాగ్బాణాలు సంధించడం తెలిసిందే. సొంత పార్టీ నేతలే అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే బాలినేని అలిగిన ప్రతిసారి జగన్ ఆయనను బుజ్జగించి సముదాయించారు. కానీ బాలినేని డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో అటు బాలినేని వర్గం సంతృప్తిగా లేదు, బాలినేని చేష్టలతో ఆయన వ్యతిరేక వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఇక గతంలో బాలినేని తన సొంత పార్టీపై ఆరోపించినట్లు జగన్ ప్రభుత్వంలో ఒంగోలులో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. ఇసుక దందాతో ఒక వర్గం కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఇతర దేశాలలో ఉంటూ ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్న వారి కుటుంబాలను టార్గెట్ చేసి భారీ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్వయంగా బాలినేని ఆధారాలతో సహా బయటపెట్టగా అప్పట్లో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే అసలు దొంగలు మాత్రం దర్జాగానే ఉన్నారు. ఇది పార్టీకి ఇక్కడ అతిపెద్ద మైనస్. అలాగే ఒంగోలు నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. బాలినేని మంత్రిగా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో కాలం గడిపేశారు తప్ప ప్రజలకు వరగపెట్టింది ఏమీ లేదు. ఆ మాటకొస్తే ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ తారాస్థాయిలో ఉంది. దీనికి తోడు పార్టీలో వర్గపోరు, బాలినేని అంటేనే ఆయన వ్యతిరేక వర్గం మండిపడుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంపై పట్టు బిగించారు. కొండేపి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఒంగోలుకు వచ్చిన జనార్దన్ గత ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టించారు. అంతకుముందు ఇదే బాలినేని ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒంగోలు అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ జనార్దన్ వచ్చి రాగానే నగర రూపురేఖలు మార్చేశారు. అప్పుడు ఆయన ఎక్కడ ఆపారో ఒంగోలు నగరం ఇప్పటికీ అలాగే ఉంది. జనార్దన్తోనే ఒంగోలు నగర అభివృద్ధి అనే ముద్ర ప్రజల్లో గట్టిగా పడింది. దీంతో ప్రజలే ఆయనను ఓడించి తప్పు చేసినట్లు భావిస్తున్నారు. జనార్దన హయాంలో నియోజకవర్గం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అటు సొంత పార్టీలో బాలినేనికి పట్టు తగ్గడం, ప్రజలలో అసంతృప్తి, దామచర్లపై సానుభూతి కలిసి ఈసారి ఒంగోలులో బాలినేని గెలుపు అంత ఈజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నారు. హడావుడిగా ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేపట్టారు. ఐపాక్ సర్వేలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలులో ఎదురుగాలి వీస్తోంది. ఈ క్రమంలోనే 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎలాగైనా గెలవాలని బాలినేని ప్లాన్ చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి 231 కోట్లు నగదు కేటాయించేందుకు వైసీపీలో గత 3 నెలలుగా హైడ్రామా నడుస్తోంది. ఈ విషయంలో పలుమార్లు అలిగి వైసీపీ ముఖ్య నాయకులకు బాలినేని దూరంగా ఉన్నారు. బాలినేని ఒత్తిడితో ఎన్నికల వేళ వైసీపీ అధిష్టానం నిధులు విడుదల చేసింది. హడావుడిగా లబ్ధిదారుల ఎంపిక, సీఎం జగన్ చేతుల మీదుగా రేపు పట్టాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని హైకోర్టులో వైసీపీ నాయకుడు సింగరాజు రాంబాబు కేసు వేశారు. ఇక మరి వచ్చే ఎన్నికల్లో బాలినేని ఒంగోలు విజయం సాధిస్తారా అనేది ఆ దేవుడికే తెలియాలి.